హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ మనీ రిలేటెడ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. దే ఆర్ వెల్ ఆఫ్ లేదా దే ఆర్ వెల్దీ. మీరు ఈ వెల్ ఆఫ్ లేదా వెల్దీ ప్లేస్లో రిచ్ కూడా అప్లై చేసుకోవచ్చు. వెల్ ఆఫ్ అన్నా వెల్దీ అన్నా రిచ్ అన్నా ధనవంతులు అని అర్థం. వాళ్ళకి కావలసినవన్నీ కొనుక్కునేంత డబ్బుంది. దే హ్యావ్ గాట్ మనీ టు బర్న్. దే హ్యావ్ గాట్ మనీ టు బర్న్. హ్యావ్ మనీ టు బర్న్ అనేది ఒక ఇడియం. అంటే దీని అర్థం కావలసినవన్నీ కొనుక్కునేంత డబ్బు ఉంది అని చెప్పడానికి ఉపయోగిస్తాము. అలాగే అనవసరమైనవన్నీ కొని డబ్బును తగలేస్తుంటారని చెప్పడానికి కూడా ఉపయోగిస్తాం. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ ఏ పెటీ జాబ్. ఐఎమ్ డూయింగ్ ఏ పెటీ జాబ్. పెటీ జాబ్ అంటే చిన్న ఉద్యోగం. నాకు ఎటువంటి ఆస్తులు లేవు. ఐ హ్యావ్ నో అసెట్స్ లేదా ఐ హ్యావ్ నో పొసెషన్స్. అసెట్స్ అన్నా పొసెషన్స్ అన్నా ఆస్తులు అని అర్థం. నేను సంపాదించేది చాలా తక్కువ. అది ఏదో మా అవసరానికి సరిపోతుంది. ఐ ఎర్న్ వెరీ లిటిల్. వీ లివ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. ఐ ఎర్న్ వెరీ లిటిల్ అంటే నేను సంపాదించేది చాలా తక్కువ. లివ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్ అంటే హార్డ్లీ ఇనఫ్ అని అర్థం. అంటే దీని అర్థం ఏదో అవసరాలకి చాలీ చాలకుండా ఏదో సరిపోతుంది అని అర్థం వస్తుంది. దీనినే ఇలా కూడా చెప్పచ్చు. నేను చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఫర్ పీనట్స్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ పీనట్స్. పీనట్స్ అంటే చాలా తక్కువ శాలరీ, చాలా చిన్న శాలరీ. ఇంట్లో పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. థింగ్స్ ఆర్ హార్డ్ ఇనఫ్ ఎట్ హోమ్. థింగ్స్ ఆర్ హార్డ్ ఇనఫ్ ఎట్ హోమ్. నేను అవసరం పడి అప్పు చేశాను. ఐ బారోడ్ మనీ అవుట్ ఆఫ్ నెసెసిటీ. ఐ బారోడ్ మనీ అవుట్ ఆఫ్ నెసెసిటీ. బారోడ్ అంటే అప్పు చేయడం, అవుట్ ఆఫ్ నెసెసిటీ అంటే అవసరం పడి అని. ఎలా కట్టాలో తెలియడం లేదు. ఐ డోంట్ నో హౌ టు పే. ఐ డోంట్ నో హౌ టు పే. వడ్డీలు పెరిగిపోతున్నాయి. సో అప్పు తీర్చకపోతే వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి కదా. ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ గోయింగ్ అప్ లేదా ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్. వడ్డీ బాగా ఎక్కువ. ఇంట్రెస్ట్ ఈజ్ హై. ఇంట్రెస్ట్ ఈజ్ హై. సంపాదన లేకపోతే ఎవ్వరికీ విలువ ఉండదు. వితౌట్ ఎర్నింగ్ దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ ఎనీవన్. వితౌట్ ఎర్నింగ్ దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ ఎనీవన్. డబ్బు లేకపోతే విలువ ఉండదు. ఈ మాట 100% కరెక్ట్ కదా. వితౌట్ మనీ దెర్ ఈజ్ నో వాల్యూ. వితౌట్ మనీ దెర్ ఈజ్ నో వాల్యూ. డబ్బుంటేనే గౌరవిస్తారు. ఇఫ్ దే హ్యావ్ మనీ దే ఆర్ రెస్పెక్ట్ఫుల్. ఇఫ్ దే హ్యావ్ మనీ దే ఆర్ రెస్పెక్ట్ఫుల్ అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళకే గౌరవిస్తారు అని అర్థం. డబ్బు సంపాదించడం అంత సులువేమీ కాదు. ఎర్నింగ్ మనీ ఈజ్ నాట్ సో ఈజీ. ఎర్నింగ్ మనీ ఈజ్ నాట్ సో ఈజీ. నువ్వు డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నావు. యు ఆర్ స్పెండింగ్ మనీ లైక్ వాటర్. యు ఆర్ స్పెండింగ్ మనీ లైక్ వాటర్. సో డబ్బులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేస్తుంటే ఇలా మాట్లాడుతూ ఉంటాము కదా. డబ్బేమీ చెట్లకు కాయదు. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. అవసరానికి ఉపయోగపడేలా కొంత డబ్బు దాచుకోవడం మంచిది. ఇట్స్ గుడ్ టు సేవ్ ఫర్ ఏ రైనీ డే. ఇట్స్ గుడ్ టు సేవ్ ఫర్ ఏ రైనీ డే. సో ఇక్కడ ఏ రైనీ డే అంటే అర్థం కష్టకాలంలో అని అర్థం వస్తుంది, లేదా భవిష్యత్తులో అవసరమైనప్పుడు అనే అర్థం కూడా వస్తుంది. నేను కొంత డబ్బు పక్కన పెట్టాను. ఐ సెట్ అసైడ్ సమ్ మనీ. ఐ సెట్ అసైడ్ సమ్ మనీ. సెట్ అసైడ్ అంటే పక్కన పెట్టడం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నో వన్ గెట్స్ మనీ ఈజీలీ. నో వన్ గెట్స్ మనీ ఈజీలీ. నేను కావలసినవి కొనడానికి కొంత డబ్బు పక్కన పెట్టాను. లేదా నేను కావలసినవి కొనడానికి కొంత డబ్బు కూడబెట్టాను. ఐ అమాస్డ్ సమ్ మనీ టు బై నీడీ థింగ్స్.
I amassed some money to buy needy things. amass అంటే కూడబెట్టడం లేదా పోగు చేయడం. మీరు కూడా మీ అవసరాలకు ఏమైనా దాచుకుంటున్నారా? Are you saving anything for your needs? Are you saving anything for your needs? So friends, this is the class for today. Thanks for watching and for your support. See you in the next video.